నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఉత్తరాంధ్ర ఇప్పుడు కురుక్షేత్ర సమరానికి కార్యక్షేత్రమైంది. సాక్షాత్తు ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖ జిల్లా భీమునిపట్నంలో జరిగిన సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ చేసిన ఎన్నికల శంఖారావంలో ఇదే విషయాన్ని చెప్పారు. తాను అర్జునుడిని అని ఆయన చెప్పుకున్నారు. రాజకీయ దుర్జనులను నిర్జిస్తాను అంటూ శపథం పట్టారు. ప్రత్యర్థులు ఎందరైనా రాని, వారంతా కౌరవ సేవగానే మిగిలిపోతారు, పరాభవంతో ఇంటికి పోతారు అంటూ గంభీరమైన ప్రకటన చేశారు. తనకు తోడుగా శ్రీకృష్ణుడి పాత్రలో వైసీపీని నమ్మే అశేష ప్రజానీకం ఉన్నారని, అలాగే వైసీపీ అంటే ప్రాణం పెట్టే లక్షలాది మంది కార్యకర్తలు అండగా ఉన్నారని జగన్ చెప్పుకున్నారు. ఈసారి కూడా గెలిచేది వైసీపీనే అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. వై నాట్ 175 అంటూ ఇచ్చిన ఈ నినాదం ఇప్పుడు విపక్ష శిబిరానికి గట్టిగానే తగిలింది. వచ్చే ఎన్నికల్లో 175కు 175 ఎమ్మెల్యేలు మన టార్గెట్, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు మన టార్గెట్. తాను సిద్ధంగా ఉన్నాను అంటూ ఆయన చేసిన సింహగర్జన సైతం ప్రతిపక్ష కూటమిలో అలజడి రేపింది. మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా? జగన్ ఏనాడు ఒంటరి కాదు. జగన్ ఏనాడు ఒంటరి కాదు. వారికి ఉన్న సైన్యం వారి పొత్తులైతే, వారికున్న సైన్యం వారికున్న పొత్తులైతే, వారి ఎల్లో పత్రికలైతే, వారి ఎల్లో టీవీలైతే, నాకున్న తోడేమిటో తెలుసా? నాకున్న తోడేమిటో తెలుసా? నా తోడు, నా ధైర్యం, నా బలం, పైనున్న ఆ దేవుడు, మీరంతా మీ గుండెల్లో నన్ను పెట్టుకున్నా మీ బిడ్డ. ఇది నాకున్న బలం. నిజానికి చూస్తే ఉత్తరాంధ్ర జిల్లాలు వైసీపీకి 2019లో అపూర్వమైన విజయాన్ని సమకూర్చిపెట్టాయి. మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో 28 సీట్లను వైసీపీకి గంపగుత్తాగా ఇచ్చాయంటే ఎంతటి మద్దతు అందించారో అర్థమవుతుంది. అంతేకాదు, 100% మేర స్థానిక సంస్థలు వైసీపీ పరమయ్యాయి. ఈ రోజున చూస్తే వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ వరకు వైసీపీ వారే అడుగడుగునా ఉన్నారు. ఉత్తరాంధ్రలోని ఉమ్మడి 3 జిల్లాలలో విశాఖ నగరం తప్ప మిగిలిన ప్రాంతాలలో ఈ రోజుకు వైసీపీ బలంగానే ఉంది. దాంతో వైసీపీ మరోసారి ఉత్తరాంధ్రలో జనాదరణను సాధించి తిరుగులేని విజయాన్ని అందుకుంటుంది అన్నది అధికార పార్టీ వేసుకుంటున్న అంచనా. బీసీలను తెలివిగా తమ వైపుకు తిప్పుకోవడమే కాదు, వారికి కార్పొరేషన్ పదవులను అందించడం ద్వారా వైసీపీ నేర్పుగా వ్యవహరించింది. అలాగే కీలకమైన స్థానిక సంస్థల పదవులలో బీసీలను కూర్చోబెట్టడం, శాసనసభకు అధిపతులుగా 2 ఉత్తరాంధ్రకు చెందిన వారినే నియమించడంతో పాటు రానున్న రాజ్యసభ ఎన్నికలలో 1 సీటును విశాఖ జిల్లాకు చెందిన పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావుకు ఇవ్వడం ద్వారా బడుగు బలహీన వర్గాల మద్దతును వైసీపీ చూరగొంటోంది. అలాగే ఉప ముఖ్యమంత్రి పదవులతో పాటు కీలకమైన అవకాశాలు కూడా ఉత్తరాంధ్రకు ఇవ్వటం వైసీపీ రాజనీతిగానే చూడాలి. ఇవన్నీ కలిసి ఎన్నికల్లో వైసీపీకి సామాజికంగా బలమైన ఆయుధంగా మారుతున్నాయి. దాంతో విపక్షం కూడా ఇప్పుడు అప్రమత్తమవుతోంది. సిద్ధం అంటూ వైసీపీ నిర్వహించిన భారీ సభ విజయవంతం కావడంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో తమ వాటా తేల్చుకోవడానికి తెలుగుదేశం, జనసేన కూడా ఇటువైపుగా కదులుతున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు రా కదలిరా అంటూ ఉమ్మడి విశాఖ జిల్లా మాడుగులలో భారీ సభను నిర్వహించబోతున్నారు. అలాగే ఆయన తనయుడు నారా లోకేష్ ఇచ్చాపురంలో పర్యటించనున్నారు. అక్కడ ఆయన ఫిబ్రవరి 5న జరిగే భారీ బహిరంగ సభలో పాలు పంచుకోబోతున్నారు. పాదయాత్ర ద్వారా ఇచ్చాపురం దాకా నడిచి వస్తానని జనాలకు మొక్కిన లోకేష్ విశాఖలోనే దాన్ని ఛాలెంజ్. అందుకు బదులుగా ఇప్పుడు ఆయన ఇచ్చాపురంలో పార్టీ సభను నిర్వహించబోతున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనకాపల్లి వేదికగా భారీ సభతో ఎన్నికల సమరానికి తెరతీయనున్నారు. ఆయనకు అనకాపల్లిలో సీనియర్ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పార్టీలో చేరడం కొంత ఊరటను ఇస్తోంది. అలాగే జనసేనకు అనకాపల్లి ఎంపీ టికెట్ పొత్తులో భాగంగా దక్కనుంది. దాంతో ఆయన అనకాపల్లి నుంచే జనసేన బలాన్ని చాటనున్నారు. ఇక్కడ తెలుగుదేశం, జనసేన చాకచక్యంగా వ్యవహరించనున్నారు. విశాఖ అర్బన్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బలం బాగానే ఉంది. అదే సమయంలో
విషయంలో అనకాపల్లి రూరల్ జిల్లాలో మాత్రం పట్టు సడలింది. మొత్తానికి మొత్తం సీట్లను 2019లో వైసీపీ గెలుచుకుంది. ఇప్పటికీ కూడా బలంగానే అక్కడుంది. దాంతో దాన్ని సడలించే క్రమంలో జనసేనను రూరల్ జిల్లాల్లో చంద్రబాబు ప్రయోగిస్తున్నారు. అలాగే టీడీపీ బలానికి తోడుగా జనసేనను కలిపి ముందుకు సాగాలన్నది వ్యూహంగా కనిపిస్తోంది. విశాఖ రూరల్ జిల్లాలో బీసీలు ఉన్నారు, కాపులు ఓసీలుగా ఉన్నారు. ఈ రెండు సామాజిక వర్గాలను సమ్మిళితం చేయడం ద్వారా టీడీపీ జనసేన తమదైన సోషల్ ఇంజనీరింగ్ చేయాలని చూస్తున్నాయి. కాపులు బీసీల ఓట్లు కలిసికట్టుగా పడితే రూరల్ జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ సీట్లు తమ పరం అవుతాయన్నది చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆలోచనగా కనిపిస్తోంది. అందుకే పవన్ తన తొలి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని అనకాపల్లి నుంచి ప్రారంభించనున్నారు. చంద్రబాబు బీసీలు అధికంగా ఉన్న మాడుగుల నుంచి మొదలెడుతున్నారు. ఉత్తరాంధ్రలో అత్యధిక సీట్లు ఉన్నవి ఉమ్మడి విశాఖ జిల్లాలోనే కావటం విశేషం. ఇక్కడ 15 సీట్లలో అత్యధికం ఈసారి గెలుచుకోవాలని తెలుగుదేశం జనసేన చూస్తున్నాయి. అలాగే ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైసీపీ ప్రభావం బలంగా ఉంది. ప్రస్తుతానికైతే బొబ్బిలి, విజయనగరంలలో కొంత తెలుగుదేశానికి అనుకూలంగా ఉంది. ఇక్కడ కూడా జనసేన టీడీపీ కూటమితో బీసీలు కాపులను ఒక తాటి మీదకు చేర్చాలన్నది ఆ పార్టీల ఉద్దేశం. అదేవిధంగా చూస్తే శ్రీకాకుళంలో బీసీలుగా వెలమలు, కాళింగులు, తూర్పు కాపులు ఉన్నారు. ఇందులో తూర్పు కాపులను జనసేన ద్వారా ఆకట్టుకుంటే మిగిలిన బీసీలను తమ వైపునకు తిప్పుకోవచ్చు అన్నది టీడీపీ వ్యూహంగా ఉంది. అయితే బీసీలలో పూర్తి పట్టు సాధించిన వైసీపీ నుంచి ఎంత మేరకు ఓట్లను రాబట్టుకుంటారన్నది తేలితేనే తప్ప ఈ కూటమి ఆశలు నెరవేరేది లేదు అంటున్నారు. అదే సమయంలో రాజకీయంగా ఉత్తరాంధ్ర తులాభారం ఎవరి వైపు అన్నది స్పష్టమైతేనే అధికారం రాష్ట్రంలో ఎవరిది అన్నది కూడా తేలుతుంది. ఇది వాటి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.